నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో త్రాగునీటి సరఫరాపై నగర ప్రజలు ఆందోళనకు గురికావద్దని, పరిశుభ్రమైన త్రాగునీటిని అందించేందుకు నగరపాలక సంస్థ పటిష్ట చర్యలు తీసుకుంటుందని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. ఆదివారం తెల్లవారుజాము 4 గంటల నుండి శ్రీనగర్, శారదా కాలనీ, వసంతరాయపురం, ఐపీడీ కాలనీ, సంగడిగుంట తదితర ప్రాంతాల్లో పర్యటించి మెడికల్ కాలేజీలోని రీజనల్ ల్యాబ్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి త్రాగునీటి సరఫరా సమయంలో నివాసాల వద్ద నుండి శాంపిల్స్ సేకరించి క్లోరిన్ శాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో త్రాగునీటి సరఫరాపై ప్రజలు ఎటువంటి ఆందోళనకు గురికావద్దని, శుద్ధమైన త్రాగునీటిని అందించేందుకు నగరపాలక సంస్థ పటిష్ట చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నగరంలో త్రాగునీటి సమస్యలపై యుద్ధ ప్రాతిపదికన స్పందించేందుకు జీఎంసీ ప్రధాన కార్యాలయంలో 08632345 స్పెషల్ కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతరం శారదా కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న బాధితులతో, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అలాగే నగర ప్రజలు కూడా త్రాగునీటిని కాచి చల్లార్చి తాగాలని సూచించారు. చెక్ చేసుకోండి. స్టాల్ గర్ల్స్ హాస్టల్ అంటారు. ఐపీడీ కాలనీ ఇప్పుడు వస్తుంది కదా, శారదా కాలనీ చూసేసాను. 10 గంటల దానికి, సాయంత్రం 3 to 4 దానికి ఎమ్యూనిటీస్ వస్తారు. మీ ఎమ్యూనిటీస్ తోటి గుంటూరులో త్రాగునీటి సమస్యపై ప్రజలు భయాందోళనకు చెందాల్సిన అవసరం లేదని మంత్రి విడుదల రజని అన్నారు. అధికారుల సమన్వయంతో అన్ని ప్రాంతాల్లో త్రాగునీటిని చెక్ చేసి సురక్షితమైన నీటిని సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. గుంటూరు కలెక్టరేట్లో మంత్రి విడుదల రజని సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, కమిషనర్ కీర్తి, ఇతర వైద్య కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. నగరంలో మంచినీటి సరఫరా, అనారోగ్యానికి గురైన వారికి అందుతున్న వైద్యం తదితర అంశాలపై సమీక్షించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. విపక్షాలు ఈ సమస్యను రాజకీయం కోసం వాడుకోవడం సిగ్గుచేటని మంత్రి విడుదల రజని అన్నారు. 10 రోజుల క్రితమే ప్రజలకు కమిషనర్ త్రాగునీటిని వేడి చేసి చల్లార్చి త్రాగాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి అక్కడి పరిస్థితుల్ని మానిటర్ చేస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రజలు వైద్య ఆరోగ్య శాఖ హెల్ప్ లైన్ ని సంప్రదిస్తే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. బాధ్యతతో ప్రతి అధికారి పనిచేస్తున్నారని, ప్రజలు విపక్షాలు తప్పుడు ప్రచారాలను నమ్మే స్థితిలో లేరన్నారు మంత్రి రజని. కేవలము మీ రాజకీయ ఉనికి కోసము, కేవలము మీ మీడియా పాపులారిటీ కోసము, కేవలం హడావిడి చేస్తే ఏదో మీడియాలో బాగా చూపిస్తారు, వాళ్ళు హైలైట్ అవుతారు అనే దానికోసము వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము. వాటర్కి సంబంధించి అన్ని రకాల టెస్టులు మనం చేస్తూ ఉన్నాము. దీనికి అప్రమత్తం చేస్తూ కూడా మీరు చూసినట్టయితే కార్పొరేషన్ నుంచి కమిషనర్ గారు ఒక 15 రోజుల ముందే ఫ్రెష్ వాటర్ మనకు వస్తుంది కాబట్టి అందరూ కూడా దయచేసి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక అప్పీల్ చేశారు. ఏమని చేశారు? వస్తున్నటువంటి నీళ్ళని వేడి చేసుకుని వేడి నీళ్ళనే, కాచిన వాటర్నే వీలైనంత వరకు కూడా అందరూ కూడా తాగవలసిందిగా అని చెప్పి ఆల్రెడీ కమిషనర్ గారు దీని మీద ఒక ప్రకటన కూడా ఇచ్చారు. ఆ ప్రకటన మీ అందరికీ కూడా తెలుసు. అప్రమత్తంగా ఉండేందుకు చేశారు. అట్ ది సేమ్ టైం మనం టెస్టులు చేస్తున్నాము. ఎక్కడన్నా లూప్ హోల్స్ ఉన్నా కూడా వాటి మీద అధికారులందరూ కూడా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పనిచేస్తూ ఉన్నారు. ఏదన్నా ఉంటే కూడా సరిచేసేటువంటి పూర్తి మెకానిజం అంత మనకుంది. అట్ ది సేమ్ టైం అలాగే పనిచేస్తున్నాము. దానికి సంబంధించి ఇంకేదన్నా వచ్చినా కూడా, ఇంకేదన్నా ఉన్నా కూడా దాన్ని పూర్తిగా మనము హ్యాండిల్ చేసే దిశగా మనం ముందుకు వెళ్తూ ఉన్నాము. కాబట్టి ఏదో మీరు వెయ్యాలి, నింద వేయాలి, ఏదో ఇది వేయాలంటే ఇక దానికి అది మీ విజ్ఞతకే వదిలేస్తుంది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని బిఆర్ స్టేడియం రిజర్వాయర్ ను టీడీపీ నేతలు పరిశీలించారు. మంచినీటి సరఫరా, పైప్ లైన్లు తదితర అంశాలపై ఆరా తీశారు. గత వారం రోజులుగా కలుషిత నీరు సరఫరా అవుతుందని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ స్పందించలేదని టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ అన్నారు.
డయేరియాతో ప్రజలు ఇబ్బంది పడకపోతే జీజీహెచ్లో ప్రత్యేక డయేరియా వార్డును ఎందుకు పెట్టారో ప్రజాప్రతినిధులు చెప్పాలని డిమాండ్ చేశారు. 2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా ఇప్పటికిప్పుడు పైప్లైన్ పనులు హుటాహుటిని ఎందుకు చేపట్టారని నసీర్ ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడ కూడా ఇది డయేరియా బారిన పడి చనిపోయినటువంటి ధృవీకరణ ఇవ్వకుండా ఇది కేవలం కలుషిత నీరు వల్లనే చనిపోయారు. ఎందుకంటే నిన్నే చూసాం మేము 15 మంది గవర్నమెంట్ హాస్పిటల్లో నిన్న అడ్మిట్ అయినటువంటి పరిస్థితులు. నేను అడుగుతా ఉన్నా, నిజంగా నీరు కలుషితం కాకపోతే మీరెందుకని డయేరియా కోసం సపరేట్ వార్డు పెట్టారో ఒకసారి అధికారులు చెప్పాలి. అలాగే మేయర్ గారు కానీ కమిషనర్ గారు కానీ క్షేత్రస్థాయిలో ఈ 4 రోజుల నుంచి ఎందుకు పర్యటించకుండా ఈరోజు హుటాహుటిన ప్రజలు వాటర్ ట్యాంకుల దగ్గరకు వచ్చారో ఒకసారి నగర ప్రజలకు చెప్పాలి. ఈరోజు అధికారులందరూ కూడా ఉదాసీనంగా దాచుకోవడం కోసమే అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా నగరంలో మంచినీటి సరఫరా మీద వెంటనే దృష్టి పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. 2014 నుండి దేశంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి స్కీమ్లే తప్ప స్కామ్లు ఎక్కడా లేవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. విజయవాడలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. భారతదేశాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపిన ఘనత ప్రధాని మోడీకి దక్కుతుందన్నారు. బీజేపీ తన సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజలకు మేలు చేసే లక్ష్యంతో పనిచేస్తుందని చెప్పారు. దీనికి నిదర్శనం గత 10 ఏళ్లలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులే అని తెలిపారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు రోజుకి 12.8 అంటే దగ్గర ఒక 13 కిలోమీటర్ల వరకు రోడ్ల నిర్మాణం జరిగేది. కానీ ఇవాళ చూసినట్లయితే 28 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం ప్రతిరోజు ఇవాళ దేశంలో జరుగుతుంది. అంటే 98,000 కిలోమీటర్ల రోడ్డు అప్పుడు జరిగినట్లయితే ఈ 10 సంవత్సరాల కాలంలో 1,00,000కు పైబడి కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం ఇవాళ. శ్రీనివాసరావుపేటలో నూతనంగా అభివృద్ధి చేసిన పార్కును మంత్రి విడుదల రజని ప్రారంభించారు. మేయర్ కావటి మనోహర్ నాయుడుతో పాటు స్థానిక వైసీపీ నేతలు గేదెల రమేష్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. 40 లక్షల వ్యయంతో వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ ను ఇక్కడ ఏర్పాటు చేశారు. స్థానికంగా రోడ్డు నిర్మాణంకు మంత్రి, మేయర్ శంకుస్థాపన చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చేటప్పటి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని గేదెల రమేష్ తెలిపారు. ఈ శ్రీనివాసపేటలో పార్కు డెవలప్మెంట్ చేసి ఈ ఏరియా మహిళలకి సౌకర్యం కల్పించే విధంగా వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ 40 లక్షల రూపాయలతో ఈరోజు అభివృద్ధి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మినిస్టర్ గారు విడుదల రజనీ గారు, మేయర్ గారు పాల్గొని జయప్రదం చేశారు. పార్క్ ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే ఈ శ్రీనివాసరావుపేట వేణుగోపాలపురంలో ఎప్పుడో గత 10 సంవత్సరాల నుంచి లేని రోడ్డుకి ఈరోజు శంకుస్థాపన మినిస్టర్ గారి చేతి మీదుగా, మేయర్ గారి చేతుల మీదుగా చేయడం జరిగింది. అభివృద్ధిలో వైఎస్ఆర్ పార్టీ అనేది అభివృద్ధి అంటే వైఎస్ఆర్ పార్టీ అంటే అభివృద్ధి అనేది ఈ విధంగా ముందుకు పోతా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నగర అధ్యక్షులు షేక్ ఉస్మాన్ నగరంలోని 50, 53, 54, 55 వార్డుల్లో వారి కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు. శారదా కాలనీ 25వ లైన్లో 18 సంవత్సరాల పద్మావతి అనే అమ్మాయి కలుషిత నీరు త్రాగి చనిపోతే అధికార పక్షం, ప్రతిపక్షాలు కేవలం పేపర్ స్టేట్మెంట్స్ కే పరిమితమయ్యాయన్నారు. డయేరియాతో చనిపోయిన వారిని కమిషనర్ సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పద్మావతి కుటుంబ సభ్యులను కలిసి వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ చెత్త పుడుగుపోయి ఆ కాలం కూడా కనపడినటువంటి పరిస్థితి. ఈ కాలంలో ఇవ్వాలి, న్యాయం జరగాలి బాధిత కుటుంబానికి, న్యాయం జరగాలి బాధిత కుటుంబాలకి. 50 లక్షల రూపాయలు ఎక్స్క్రేషన్. వెంటనే మున్సిపల్ అధికారి కూడా ఇప్పుడు 5 ఏళ్లలో ఎప్పుడైనా ఇటు బ్లీచింగ్ పౌడర్ చల్లారా? ఇవాళ చల్లారు. ఎందుకంటే మేము ఎలాగో వచ్చాం కాబట్టి మీరు కూడా అండగా ఉండండి. మీకు ఏం లేదు, మీరు ఉండడానికి ఉదయం సాయంత్రం దాకా మీరు ఉంటారు, మేము అప్పుడప్పుడు వస్తుంటాం. కానీ ఇక్కడ అంతా నీట్గా సక్రమంగా బాగుంటే మీరందరూ ఆరోగ్యం బాగుండిద్ది. మీరందరూ బాగుంటే మేమందరం బాగుంటాం. అది మా యొక్క కాంగ్రెస్ పార్టీ నినాదం. అందుకే మీరు కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మా వార్డ్ ప్రెసిడెంట్లు ఉన్నారు, మా వార్డ్ ప్రెసిడెంట్కి మీరు కూడా ఏమన్నా పరిస్థితి ఏదైనా ఇవాళ కాదు, రేపు కాదు, ఎల్లుండి. ఏటుకూరు గ్రామంలో వీఆర్ఓ
ప్రతి పనికి డబ్బులు అడుగుతున్నారని ఏటుకూరి గ్రామ అమ్మవారి దేవాలయ ధర్మకర్త నాగేశ్వరరావు ఆరోపించారు. అధికారంలో ఉన్న తమకే ఇలా జరిగితే గ్రామస్తుల పరిస్థితి ఏమిటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామంలో సచివాలయం ఉన్నా ప్రతి పనికి బుడంపాడు పంపిస్తున్నారని తెలిపారు. వీఆర్ఓ తీరుపై కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు నాగేశ్వరరావు తెలిపారు. మేము వెళ్ళాలంటే సచివాలయానికి మా ఊళ్ళో సచివాలయంగా ఉండంగా మేము బుడంపాడు వెళ్ళాల్సిన పని లేదు కదా. మా సచివాలయంలో పెట్టుకోవాలి కదా. సచివాలయంలో పెట్టుకోకుండా 10 రోజులు తిరిగిన తర్వాత మమ్మల్ని అమౌంట్ డిమాండ్ చేస్తున్నాడు. మేము తిరిగి ఇసుకుపోయి చేస్తే అతను అమౌంట్ మాట్లాడుకొని పని చేస్తానికి సిద్ధపడుతున్నాడు. కనుక ఈ విషయం పై ఆఫీసుల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము కలెక్టర్ గారికి కానీ, జాయింట్ కలెక్టర్ గారికి కానీ, ఆర్డీఓ గారికి కానీ, డిఆర్ గారికి కానీ, ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్దామనే ఉద్దేశంతో మేము ఈ ప్రెస్ మీట్ పెడతాం జరిగింది. నార్త్ ప్యారిస్ చర్చిలో హార్వెస్ట్ ఫెస్ట్ సందర్భంగా శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ వికాస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విశ్వాసకుల కోసం ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించినట్లు ఎండీ గల్లా రామచంద్రరావు తెలిపారు. చెకప్ అనంతరం ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈరోజు వికాస్ హాస్పిటల్ కేవలం సేవా రంగంలో కృషి చేయడానికి ఏర్పాటు చేసిన సంస్థ. ఇలాంటి వికాస్ హాస్పిటల్ నుంచి ఇంతకుముందే ఏఎల్సిసి మెంబర్లు అయినటువంటి అభిషిక్తులందరికీ డిస్కౌంట్ ప్రైస్లో వాళ్ళందరికీ సర్వీసెస్ని అందజేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు నుంచి ఈ ఫెస్టివల్ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన మెంబర్లందరికీ మరియు సేవకులందరికీ మరియు విశ్వాసులందరికీ అదే డిస్కౌంట్ ప్రైస్లో అందరికీ సర్వీసెస్ని ఈ రోజు నుంచి అందించడానికి, ఆ హెల్త్ కార్డులను ఇష్యూ చేయడానికి వచ్చేసే కార్యక్రమం జరుగుతూ ఉందని తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఇక్కడ ఒక మెడికల్ క్యాంపుని అందుబాటులో తీసుకొచ్చి ఈ మెడికల్ క్యాంపులో నుంచి అనుభవజ్ఞులైన సిబ్బంది మరియు బాగా ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్లు అందరూ అందుబాటులో ఉండి వీళ్ళందరికీ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఘంటసాల వర్ధంతిని గుంటూరులో నిర్వహించారు. కళా దర్బార్ ఆధ్వర్యంలో నార్త్ సెంటర్లోని ఘంటసాల విగ్రహానికి ఘంటసాల కృష్ణకుమారి, పొత్తూరి రంగారావు తదితరులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఒక గాయకుడికి తెలుగు రాష్ట్రాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసి జయంతి, వర్ధంతితో పాటు అనేక కార్యక్రమాలు నిర్వహించడం చిరస్మరణీయమని ఘంటసాల కృష్ణకుమారి అన్నారు. ఘంటసాలకు కేంద్రం భారతరత్న ప్రకటించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. అలాగే మాయ గారు ఫ్రీడమ్ ఫైటరు, ఆయనకి ఎందుకో భారతరత్న ఇవ్వలేదు. మాకు అది కొంచెం మనస్తాపంగానే ఉంది. వారికి అన్ని రకాల వారు అర్హులు. దానికి స్వాతంత్రం ఎవరూ వెళ్ళని దానికి ఆయన వెళ్ళి 18 నెలలు కారాగార శిక్ష అనుభవించారు. వారికి ఈ సందర్భంగా వారి కనీసం ఎప్పుడైనా వారికి గుర్తించి వారికి భారతరత్న ఇవ్వవలసిందిగా మా కుటుంబం తరపున వేడుకుంటున్నాం. నమస్తే. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓలో ఉచిత మానసిక వైద్య శిబిరం జరిగింది. ఎస్హెచ్ఓ మానవతా స్వచ్ఛంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ఉమాజ్యోతి పాల్గొన్నారు. నేటి సమాజ పరిస్థితులు అన్ని వయసుల వారిలో అనేక మానసిక సమస్యలకు, రుగ్మతలకు కారణమవుతున్నాయని ఆమె తెలిపారు. విద్యా విధానం నుంచి జీవన విధానం వరకు అన్ని అందుకు కారణమన్నారు. ఈ ప్రభావం శరీరంలో అన్ని అవయవాలపై పడుతుందని చెప్పారు. మానసిక రుగ్మతలను తొలి దశలోనే గుర్తిస్తే వెంటనే నయం చేయవచ్చని తెలిపారు. ఆ ప్రకారమే మన మెలటోనిన్ కానీ హార్మోన్స్ కానీ రిలీజ్ అవుతాయి. సో ఒకరోజు 10ంటికి పడుకొని ఒకరోజు 12ంటికి పడుకుంటానంటే కుదరదు. రెగ్యులర్ స్లీప్ హ్యాబిట్స్ ఉండాలి, రెగ్యులర్ డైట్ హ్యాబిట్స్ ఉండాలి. టైంకి తినటం అనేది చాలా అవసరము. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చాక అరుగుదల తక్కువగా ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉండడం వల్ల మోషన్ ఫ్రీగా అవ్వదు, గ్యాస్ట్రైటిస్ వస్తూ ఉంటుంది. సో మనం ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో తినటం వల్ల గ్యాస్ ప్రాబ్లం వచ్చేసి దానివల్ల కూడా నిద్ర పట్టదు. సో లైట్ ఫుడ్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ తీసుకోవాలి. అది ఫిక్స్డ్ టైం ఇంటర్వెల్స్ అంటే ఒక 10 నిమిషాలు అటు ఇటు ఫిక్స్డ్గా అంటే మరి క్లాక్ వైజ్ అని కాదు, ఫిక్స్డ్ టైమ్స్లో తీసుకోవాలి. అండ్ శ్రీ సరస్వతి సంగీత విద్యుత్ సభ గుంటూరు వారి ఆధ్వర్యంలో త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో 12 గంటల పాటు లఘు అఖండం నిర్వహించారు. త్యాగరాజ స్వామి కృతుల్ని మాడభూషి వేదాంత నరసింహాచార్యులు శిష్యగణం ఆలపించారు. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్లినిక్ ప్రారంభమైంది.
డాక్టర్ దయాకర్, డాక్టర్ సరళదేవిల సంస్మరణార్థం ఈ క్లినిక్ను బ్రాడీపేటలోని బ్రాహ్మణ సేవా సమితి బిల్డింగ్లో ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉచితంగా వైద్యం అందించనున్నట్లు బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు లక్ష్మీపతి తెలిపారు. ఈ క్లినిక్ను ఏర్పాటు చేసిన డాక్టర్ దయాకర్ కుటుంబ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ ఉండి పేద ప్రజలకు కూడా ఉచిత వైద్యం అందించడానికి ఇరస్ ఆఫ్ ది క్యాస్ట్ రిలీజియన్ అందరూ కూడా చేయడానికి చూడటం చాలా ఉదాహరణ. దాన్ని మా బ్రాహ్మణ సేవా సమితి బిల్డింగ్లో స్టార్ట్ చేయటం మాకు ఇంకా ఎంతో ఆనందదాయకం. మరి ఎందుకంటే దయాకర్ గారి పేరంటేనే ఆయన తెలుసు, సేవకి మారు పేరు డాక్టర్ దయాకర్ గారు. మా చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాము. వారు చేసిన అనేక కార్యక్రమాల్లో మనకు తెలుసు. మరి ఇవాళ వాళ్ళు అటువంటి దాని దయాద హృదయ అని అక్కడ మరి పిల్లల్ని తీసుకొచ్చి తల్లిదండ్రులు లేని పిల్లల్ని ప్లాట్ఫామ్ ఉండే వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళందరూ ఎంతోమంది ఉద్యోగాలు చేసి స్థిరపడ్డారు. అలాంటి మహానీయుడి పేరుతో ఇవాళ ఈ ఫ్రీ వైద్యశాల రాజేయటం మా సంతోషంగా ఉంది. అరండలపేటలోని అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. ప్రముఖ రుమటాలజిస్ట్ డాక్టర్ మానుకొండ మురళీకృష్ణ పాల్గొని కీళ్లు, మోకాళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వ్యాధుల నివారణపై సూచనలు, సలహాలు అందించారు. నోరు పొడిబారడం కీళ్లవాతం యొక్క ప్రధాన లక్షణమని తెలిపారు. కళ్లపై కూడా కీళ్లవాత ప్రభావం ఉంటుందన్నారు. మన స్ప్లీన్ కి మన అరుగుదల జీర్ణాయుషు చేసే ప్యాంక్రియాస్ రోగాలు ఉంటాయి. నోరు పొడిబారటం కీళ్లవాతం యొక్క ప్రధాన లక్షణాలండి. అర్థమవుతుందండి? ఓకే. కొంతమందికి వాళ్ళు ఈ నోరు పొడిబారపోయినా కొంతమంది ఏం చేస్తారంటే నవ్విలేటప్పుడు మింగేటప్పుడు గొంతులో ఏదో ఉన్నట్టుందని చెప్తారు. అది వాళ్ళకి అర్థం కాకపోయినా, లాలాజలం సరిగ్గా లేకపోయినా, నోరు పొడిబారటం తెలియపోయినా వాళ్ళు ఏం చెప్తారంటే మింగేటప్పుడు ఏదో గొంతులో ఏదో ఉన్నట్టుందండి, మాకు మింగేటప్పుడు కష్టంగా ఉందని చెప్తారు. ఇది మెయిన్ లక్షణాలు. కొంతమందికి అంటే ఈ కీలవాతం ఉండే వాళ్ళకి రోగ నిరోధక శక్తి ప్రాబ్లం వచ్చే సమస్య ఉంది కాబట్టి వీళ్ళకి ఏమైందంటే పళ్ళు కూడా తరచు పాడైపోతుంది. ఎందుకు పాడైపోతుంది అది కూడా చెప్పేది ఇదండి. మరియు ఈ కీలవాతం ఉండే వాళ్ళకి జుట్టు కూడా పాడైపోయి పల్సర్ అయిపోయింది. కీలవాత పేషెంట్స్ కి మరియు విజయవాడ రైల్వే ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ ఆదేశాల మేరకు రైల్లో పలు సందర్భాల్లో పోగొట్టుకున్న సెల్ ఫోన్ను రికవరీ చేసి బాధితులకు అందించారు. విజయవాడ రైల్వే డిఎస్ఆర్పి నాగేశ్వరరావు పర్యవేక్షణలో గుంటూరు జీఆర్పీ, ఐఆర్పీ ఎస్హెచ్ఓ గంగా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎస్ఐలు జి వెంకటాద్రి, పి రమేష్, క్రైమ్ సిబ్బంది, విజయవాడ ఐటీ కోర్ సహకారంతో సుమారు 10 సెల్ ఫోన్స్ ను కోర్ వెబ్సైట్ ద్వారా రికవరీ చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ సెల్ ఫోన్లు త్వరితగతిన జీఆర్పీ, గుంటూరు రైల్వే పోలీసు వారు రికవరీ చేసి అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. స్వీకరించిన పదవులు అలంకారప్రాయంగా కాకుండా జాతి అభివృద్ది సంక్షేమానికి కృషి చేసే విధంగా ఉండాలని వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు దేవెళ్ల వెంకట్ కోరారు. నగరంలోని వైన్ డీలర్స్ కళ్యాణ మండపంలో వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ సందర్భంగా వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర సెక్రటరీగా నియమితులైన దేవళ్ల భాస్కరరావు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నియమితులైన చంద్రగిరి గోవింద్, రాష్ట్ర సలహాదారునిగా మరియు ప్రకాశం జిల్లా అధ్యక్షులుగా నియమితులైన బండారి వెంకట్రావు, నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమితులైన వల్లెపు బాలకోటేశ్వరరావు, నగర యూత్ అధ్యక్షునిగా నియమితులైన చైతన్యలకు నియామక పత్రాలను అందజేశారు. అనంతరం మీడియాతో దేవెళ్ల వెంకట్ మాట్లాడుతూ వడ్డెర్లను ఏ రాజకీయ పార్టీ అయితే గుర్తించి సముచిత స్థానం కల్పిస్తుందో ఆ పార్టీకే అండగా ఉంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీనియర్ బీసీ నాయకులు తన్నీరు సాంబయ్య, పలువురు నాయకులు పాల్గొన్నారు. 2017 నుండి 2017లో సంఘం ఆవిర్భావం జరిగింది. 18లో రిజిస్ట్రేషన్, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి వడ్డెర సంఘం రిజిస్ట్రేషన్ మా వడ్డెర హక్కుల సమితి. గత 7-8 ఏళ్ల నుంచి కూడా ఈ రాష్ట్రంలో వడ్డేలకు ఎక్కడ సమస్య ఉన్నా కూడా అక్కడ ఖచ్చితంగా వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి ముందుంటుంది. వడ్డెర సమస్య అంటే ముందు ఉండేది అక్కడ వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి. రాష్ట్ర వ్యాప్తంగా నాడు టీడీపీ ప్రభుత్వం మీద పోరాటాలు చేశాం, ఈరోజు జగన్మోహన్ గారి మీద ప్రభుత్వం మీద పోరాటాలు చేస్తూ ఉన్నాం. అంతిమంగా వడ్డెర హక్కుల కోసం పుట్టిన వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి రాజీ లేని పోరాటాలు చేస్తూ ఉండిద్ది. ఇందులో భాగంగానే ఈ నెల 20వ తారీఖున గుంటూరు నగరం వేదికగా వేలాది మందితో వడ్డెర యువగర్జన మహాసభ తలపెట్టాం. అందులో భాగంగా రాష్ట్రంలో 13 జిల్లాల పర్యటన జరుగుతూ ఉంది. ఈ రోజున గుంటూరు నగరంలో వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి నూతన కమిటీ కొంతమందిని సంఘంలో కమిటీలో తీసుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క ప్రమాణ స్వీకారమే ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.